టీమిండియా మరోసారి చరిత్రను రాసింది. మరోసారి మనం సూపర్గా సిరీస్ని క్లీన్ స్వీప్ చేశాం. వెస్టిండీస్ మీద సిరీస్లో 2-0తో విజయం సాధించడం కేవలం గెలుపు కాదు, ఇది ఒక స్టేట్మెంట్. మేమే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టాప్ కంటెండర్స్ అని ప్రపంచానికి చూపించడమే. ఈ టెస్ట్ మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్గా సాగిందో, ఎంత పేషెన్స్ చూపించారో, ఎంత ఫైటింగ్ స్పిరిట్తో వెస్టిండీస్ బౌలర్లు బౌలింగ్ చేశారో చూస్తే ఒక సిరీస్లో ఉండాల్సిన అన్ని డ్రామాలు ఇక్కడే ఉన్నాయి. జైస్వాల్, గిల్, రాహుల్, కుల్దీప్ యాదవ్ వీళ్ళు ఒక్కొక్కరు చేసిన మ్యాజిక్ లాంటి ఇన్నింగ్స్ మనకు కొత్త హోప్స్ ఇచ్చాయి. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో వెస్టిండీస్ చివరి రోజు వరకు పోరాడటం మనకు ఒక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చింది. కానీ చివరికి గేమ్ని కంట్రోల్ చేసింది ఎవరు అంటే అది టీమిండియా. బ్యాటింగ్లో కంప్లీట్ డామినెన్స్, బౌలింగ్లో కూల్ కంట్రోల్ అండ్ లీడర్షిప్లో యంగ్ ఎనర్జీ. సిరీస్ గెలిచిన ఈ మ్యాచ్ మనకు చాలా లెసన్స్ నేర్పించింది. అవన్నీ చాలా విలువైనవి. అసలు మనం ఏం నేర్చుకున్నాం, ఎవరు బెస్ట్ పర్ఫార్మర్, ఎక్కడ మనకి ఇబ్బంది కలిగింది, అన్ని డీటెయిల్డ్గా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జైస్వాల్, రాహుల్ ఓపెనింగ్ పెయిర్ ప్రారంభం అద్భుతంగా చేశారు. జైస్వాల్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియా టెస్ట్ బ్యాటింగ్, మార్క్ మై వర్డ్స్. అతని 173 రన్స్ ఇన్నింగ్స్ అనేది నిజంగా క్లాసిక్ టెస్ట్ బ్యాటింగ్కు ఒక నిర్వచనం. ఆ పేషెన్స్, ఆ కవర్ డ్రైవ్స్, ఆ టెంపో, పర్ఫెక్ట్ టెస్ట్ ప్యాటర్న్. సాయి సుదర్శన్ కూడా మంచి ఫ్లోలో బ్యాటింగ్ చేశాడు. 87 రన్స్ చేసి సెంచరీ మిస్ అయినా అతని షాట్స్ చాలా క్లాసిక్గా ఉన్నాయి. ఇక శుభ్మాన్ గిల్ విషయానికి వస్తే కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా సాలిడ్గా ఆడాడు. 129 రన్స్ చేశాడు. అది కేవలం రన్స్ కాదు, అది రెస్పాన్స్ టు క్రిటిక్స్. ఎందుకంటే అతని క్యాప్టెన్సీపై డౌట్స్ ఉన్నప్పుడు అతను బ్యాట్తో సమాధానం చెప్తున్నాడు. జురేల్, నితీష్ రెడ్డి కూడా మంచి కంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా 518 ఫర్ 5 వికెట్స్ డిక్లేర్ చేసింది. ఆల్రౌండ్ క్లాసిక్ పర్ఫార్మెన్స్. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్లో బలంగా ఫైట్ చేశారు. ఒక స్టేజ్లో వారు 200 దాటారు. అంటే వారు కేవలం డిఫెండ్ కాదు, కంపీట్ కూడా చేయడానికి ట్రై చేశారు. కానీ అక్కడే కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ యాదవ్ టర్న్ లేకపోయినా, పిచ్ ఫ్లాట్ అయినా బ్యాట్స్మెన్కి నిద్ర పట్టేలా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ తీసి, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్ తీసి మొత్తం 8 వికెట్స్ తీసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అతను నిజంగా ప్రూవ్ చేశాడు. గివ్ మీ ఏ ఛాన్స్, ఐ విల్ గివ్ యూ వికెట్స్. జడేజా కూడా సపోర్ట్ బౌలింగ్లో కీలక పాత్ర పోషించాడు. అందుకే అతనికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇచ్చారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండూ కలిపి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇక వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా ఎక్స్పెక్ట్ చేసింది ఇన్నింగ్స్ విక్టరీ తీసుకోవచ్చని. కానీ వెస్టిండీస్ క్రూ ఫైట్ చేసింది. తమ చివరి వికెట్ పార్ట్నర్షిప్ దాదాపు 79 రన్స్ యాడ్ చేశారు. ఆ టైంలో ఫీల్డ్ సెట్టింగ్స్ డిఫెన్సివ్గా పెట్టడం కొంచెం నిరాశ కలిగించిన, చివరి రోజు డిఫెన్సివ్ ఫీల్డ్స్ పెట్టడం వల్ల వెస్టిండీస్ చివరి వికెట్లు కొంత ఎర్లీగానే లభించేశాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ అసిస్ట్ చేసి నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా వంటి టీమ్స్తో జరగబోయే టెస్ట్ మ్యాచ్లో ఎలా సెట్ చేయాలనేది ఆలోచించుకోవాలి. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే రాహుల్ తన కెరీర్ మొత్తంలో టాప్ క్లాస్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్లో చూపిన ఫామ్ని ఇక్కడ కూడా కొనసాగించాడు. 50s, 70s మాత్రమే కాదు, ఒక సీనియర్ బ్యాట్స్మెన్లా బాటమ్ ఎండ్ వరకు కాపాడాడు. కుల్దీప్ యాదవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సిరీస్. టర్న్ లేకున్నా పిచ్పై బౌలింగ్ క్లాస్ చూపించాడు. సాయి సుదర్శన్ టెంపర్మెంట్ ఉన్న బ్యాట్స్మెన్గా రుజువయ్యాడు. నంబర్ 3 స్లాట్కి మంచి క్యాండిడేట్ అనిపించాడు. చూడాలి రాబోయే మ్యాచ్ల్లో తను ఎలా బ్యాటింగ్ పర్ఫామ్ చేస్తాడు.
జురేల్ విషయానికి వస్తే కీపింగ్లో సేఫ్, బ్యాటింగ్లో సాలిడ్. రిషబ్ పంత్ రాకముందు మనకు బలమైన ఆప్షన్ దొరికింది. ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ విషయానికి వస్తే బుమ్రా ఫామ్ కొంచెం అవుట్ ఆఫ్ ద రిథమ్గా కనిపించాడు. హోమ్ పిచ్చెస్ మీద ప్రభావం తక్కువగా ఉంది. అతను తన రిథమ్ని అందుకోవడానికి ట్రై చేయాలి. వాషింగ్టన్ సుందర్ అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేకపోయాడు. కెప్టెన్సీ ఇంటెన్సిటీ, గిల్ మరింత అగ్రెసివ్గా ఉండాలి, జస్ట్ లైక్ విరాట్ కోహ్లీ. మీలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. గిల్ ప్రత్యేకించి చివరి రోజు ఫీల్డింగ్ సెటప్ విషయంలో కొంత వర్కౌట్ చేయాలి. ఇది కేవలం వెస్టిండీస్ సిరీస్ కాదు, ఇది ప్రిపరేషన్ ఫర్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ సిరీస్లో మనం కోల్కతా, గౌహతిలో ఆడబోతున్నాం. వాళ్ళకి మంచి ఫేస్ అటాక్ ఉంది. ఎక్స్పీరియన్స్ కలిగిన రబాడా, ఎన్గిడి లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్న లెసన్స్ అక్కడ ఉపయోగించాలి. బౌన్సీ ట్రాక్స్ కావాలి, అటాకింగ్ మైండ్ సెట్ కావాలి, ఇంటెన్సిటీ కావాలి. మొత్తానికి ఇండియా మరోసారి గెలుపుతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. కుల్దీప్ యాదవ్, రాహుల్, జైస్వాల్, జడేజా వీళ్ళందరూ ఈ విజయంలో హీరోలు. కానీ సౌత్ ఆఫ్రికా సిరీస్ ముందు మనం ఇంకా బెటర్ అవ్వాలి. ఇది గెలుపు కాదు, ఇది వార్నింగ్ టు ద వరల్డ్. టీమిండియా ఈజ్ బ్యాక్, స్ట్రాంగర్, స్మార్టర్ అండ్ హంగ్రియర్. ఇది ఈరోజు వీడియో. ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.